కోటి లింగాలకి ఒక్క శివలింగం తక్కువై దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానాలకు వంశధార నదీ తీరం సంసిద్ధంగా అయింది. ఈ చక్రతీర్థ స్థానాలకి ఇటు ఒడిశాతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారన్నటువంటి ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఈరోజు మాత్రం తదనుకున్నటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా కన్నా ఇప్పుడు జనసంద్రంగా మారింది. ఏదైతే సోమవారం అంటే శివపార్వతులు ఇద్దరు కూడాను ఆలయం ఏదైతే మూలవిరాట్ దగ్గర నుంచి సుమారు 2 కిలోమీటర్లు అంటే ఊరేగింపుగా వచ్చి ఈ వంశధార నదికి వస్తుంది. దానికి సంబంధించిన చూస్తే చుట్టూ ప్రాంగణం అంతా కూడాను పోలీసుల కబందాస్తాల్లో ఈరోజు కట్టడి చేయబడి ఉంది. ఎందుకంటే భక్తులు తాకిడి ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా నీటిలోకి రాకూడదు. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి కూడాను అసౌకర్య సంఘటన జరగకుండా ఉండేది చేసిన ప్రయత్నం మాత్రం ఈరోజు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చక్రతీర్థ స్నానాలు నిర్వహించేందుకు మాత్రం చాలామంది భక్తులు ఈరోజు భక్తి సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది పోలీసులు ఈరోజు వంశధార నదిలో పహారా కాస్తున్నారు. ప్రస్తుతం నదిలో నీటి నిల్వ తక్కువ ఉన్నట్టు కూడాను గొట్టా బ్యారేజ్ నీరు విడిచిపెడుతున్నారు. ఈరోజు నది మధ్యలో ప్రవహించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మాత్రం ఎటువంటి అసంఘటిత అంటే ఎటువంటి ఘటనలు సంఘటన ఉండడానికి ఎటువంటి చర్యలు చేపట్టి అడిషనల్ ఎస్పీ రావణ్ గారు మనతో ఉంటారు. చూస్తే కనుక ఎంతమంది పోలీసు పహారా కాశారు, ఎన్ని రోజులుగా ఈ ప్రక్రియ ప్రారంభం? ఈరోజు ఈ స్వామివారి చక్రతీర్థ స్నానానికి మన శ్రీకాకుళం జిల్లా పోలీసు మా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో సుమారుగా గత 15 రోజులుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా, వారికి ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పక్కా బందోబస్తు ఏర్పాట్లు, పక్కా బ్యారికేడింగ్, అది స్వయంగా మా ఎస్పీ గారు మొత్తం అందరు కూడాను ఎస్పీ గారు లెవెల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 800 మంది బందోబస్తు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 75 సీసీ క్యామ్స్తో మేము టోటల్ ఈ ప్రోగ్రామ్ని చూడడం జరుగుతుంది. అలాగే 8 డ్రోన్ కెమెరాస్ కూడాను మేము ఇందులో యూటిలైజ్ చేస్తున్నాం. ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు, అందరికీ చక్కగా జరిగేటట్టు మేము చూస్తాం. ఎంతమంది పోలీస్ సిబ్బందిని ఈరోజు ఈ చక్రతీర్థ స్థానాలకి మీరు ఆన్ డ్యూటీ? ఈ రివర్లో సుమారు 400 మెంబర్స్ని మనం ఈ పోలీస్ ఫోర్స్ని ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. అందులో ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్, అడిషనల్ ఎస్పీస్ అందరూ కూడా ఉండడం జరిగింది. అలాగే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం జరగకూడదని మేము ముఖ్య ఉద్దేశం. ఏ విధమైన అసంఘటన ఏదైనా చర్యలు కూడా జరగకుండా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నదిలో నీరు చాలా తక్కువగా ఉంది, అది కూడా నది మధ్యలో నీరు ప్రవహిస్తుంది. చూస్తే భక్తులు తాకిడి కూడా జనసంద్రం తలపిస్తుంది. ఎటువంటి స్విమ్మర్స్ కానీ అటువంటి ఏమైనా చర్యలు? కిందటి సంవత్సరం అయితే ఈ వాటర్ టోటల్ ఎక్స్టెండ్ అయ్యింది. ఇప్పుడు ఒకటే పాయ వెళ్తుంది కాబట్టి ఒకే దగ్గర మన ఈ భక్తులందరూ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా స్విమ్మర్స్ని కూడా సుమారు 50 మందిని ఇక్కడ మన కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా పెట్టడం జరిగింది. జిల్లా యంత్రాంగం అంతా కూడాను సంసిద్ధమై ఉంది. ఏ విధమైన సంఘటనలు జరగకుండా, అందరికీ కూడా ఇబ్బంది లేకుండా అందరికి కూడాను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం చక్రతీర్థ స్నానాలకు వంశధార నదీ తీరం ఈరోజు మాత్రం సిద్ధంగా ఉంది. మరి కొద్దిసేపట్లో సోమవారం ఈరోజు ఇక్కడికి విచ్చేయనున్నారు. ఏదైతే అటువైపు మిరబ్బెల్లి రేవు ఉంది, ఆ మిరబ్బెల్లి రేవు మాత్రం ఈరోజు పార్వతి తరపు నుంచి ఆ గ్రామానికి సంబంధించిన పూర్వీకులు మాత్రం వారికి సారీ సీరా తేవడం ఆనవాతికి వస్తున్న ప్రక్రియ. ఇక్కడ పచ్చని పందిరేసి ఈ పందిరిలో ఆ సోమవారికి మాత్రం పూజలు నిర్వహించిన అనంతరం ఈ వంశధార నదిలో ఆ విగ్రహాలను మాత్రం స్నానాలు ఆచరిస్తుంటారు. ఈ స్నానాలు ఆచరించిన ఆ క్షణంలో మాత్రం ఆ సోమవారం స్నానం ఆచరించిన ఆ నీళ్ళను మాత్రం తల మీద చల్లుకోవాలని చెప్పి భక్తులు ఆ నీటిలో స్నానాలు చేయాలని చెప్పి పరితపిస్తుంటారు. ఏడాదికి కూడాను లక్షలాది మంది భక్తులు ఈ చక్రతీర్థ స్నానాల్లో భాగస్వామ్యం కావడంతో మాత్రం జిల్లా యంత్రాంగం ఈ చక్రతీర్థ స్నానాలు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 15 రోజుల పాటు నిర్వహించినటువంటి ఏర్పాట్లలో సుమారు వంశధార నదిలోనే 400 మంది పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్నారు. ఏ భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు నదిలో నీటి ప్రవాహం తక్కువ ఉన్నప్పటికి కూడాను ఆ నీటి ప్రవాహం కారణంగా ఎవరైనా మునిగిపోయే అవకాశం ఉంటుందని 50 మంది స్విమ్మర్లు కూడాను ఈరోజు అందుబాటులో పెట్టారు. అదేవిధంగా నదీ ప్రవాహం కనుక పెరిగినట్టయితే బోట్లు కూడా అందుబాటులో ఉంచారు. గత ఏడాది కూడాను సక్సెస్గా ఫుల్గా ఈ చక్రతీర్థ స్నానాలు నిర్వహించినట్టు పోలీసు యంత్రాంగం మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పందిరేసినటువంటి క్షణంలో ఆ సోమవారం తెచ్చి ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరం ఆ కొబ్బరి రేకులు
భక్తులు కావచ్చు ఆ పూలు తీసుకునేందుకు మాత్రం చాలామంది పరితపిస్తుంటారు. మరి కొద్ది సేపట్లో ఏదైతే శ్రీముఖలింగం ఆలయంలో కొలువుతున్నటువంటి శివ పార్వతులు ఇద్దరిని కూడాను సింహవాహనంపై ఈరోజు ఊరేగింపుగా తెస్తారు. ఆ ఊరేగింపుకు తెచ్చిన ఘటన చూసేందుకు మాత్రం భక్తులు పరితపిస్తున్నారు. స్వామివారు నాగావళి నదిలో ఇక్కడ అడుగుపెట్టిన దగ్గర నుండి ఈ మిరబెల్ రేవుకి వచ్చినంత వరకు కూడాను ఆ స్వామివారిని తిలకించేందుకు, ఆ స్వామివారిని అడుగాడినటువంటి ఆ నీటిలో స్నానం చేయాలన్నటువంటి వారి ఉత్సుకత మాత్రం ఈరోజు ఇంతమంది భక్తజనం మాత్రం వంశధార నదీ తీరానికి ఈ దక్షిణ కాశీగా పేరు చెప్పుకున్నటువంటి ఏదైతే శ్రీముఖలింగేశ్వర ఆలయం మాత్రం చేరుకున్నారు. ఈ స్నాన ఘట్టాలను మాత్రం తిలకించేందుకు సుదూర ప్రాంతాలను కూడాను చాలామంది భక్తులు ఇచ్చేస్తున్నారు. దేవాలయం దర్శించుకో అవసరం లేకపోయినా ఏదైతే శివరాత్రి పర్వదినాన్ని మొదలైనటువంటి ఈ ఉత్సవాలు 4 రోజుల పాటు జరుగుతాయి. ఆ శివరాత్రి అనంతరం వచ్చే పాడ్యమి పర్వదినాన ఆ ఏవైతే విగ్రహమూర్తులు మాత్రం ఈరోజు వంశధార నదిలో స్నానం ఆచరిస్తున్నారు. దాన్నే చక్రతీర్థ స్నానంగా పేర్కొంటారు. దశాబ్దాల కాలంగా ఈ చక్రతీర్థ స్నానాలకు మాత్రం భక్తులు ఆకర్షితులు అవుతున్నారు. కోరిన కోరికలు తీరుతాయి, ఉన్న రుగ్మతలు పోతాయి. ఈ పరిణామాలన్నీ కూడాను లక్షలాది మంది భక్తులు రాక మాత్రం దోహదపడుతుంది అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వంశధార నదిలో మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఈ చక్రతీర్థ స్నానాలు ఆచరించే భక్తులు రావడం, అదేవిధంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తదనుగుణమైన ఏర్పాట్లు పోలీసులు చేయడం, జిల్లా యంత్రాంగం ఈ చక్రతీర్థ స్నానాలు ప్రతిష్టాపన తీసుకుని ఈ పరిణామాలన్నీ కూడాను సాఫీగా ఈ చక్రతీర్థ స్నానాలు మాత్రం పూర్తి అవుతాయని మాత్రం ఆశిద్దాం. వంశధార నదిలోని చక్రతీర్థ స్నానాలు ఆచరిస్తున్నటువంటి ప్రదేశం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీసీ కాకలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.